Praise the Lord. Greetings to you all. The mighty name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ఇవాళ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఐఎమ్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్. Gospel according to Saint Luke, 22nd chapter, 42 verse, saying, Father, if it is your will, take this cup away from me. Nevertheless, not my will, but yours will be done. Now I am reading in Telugu. లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నాను. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. ఇవాళ మనము గెత్సెమనే తోట గురించి మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభువారు సిలువ వేయబడే ముందు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించిన రీతిని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నాయన ఆకాశమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి దేవా, నాయన ఈరోజు గెత్సెమనే తోట గురించి మేము ధ్యానించుకొనుచుండగా ఆత్మీయ మర్మములు మీరు మాకు బయలుపరచమని అడుగుచున్నాం. నాయన మీరు జీవించినటువంటి జీవితం ద్వారా నాయన మిమ్మల్ని మేము ప్రభా తండ్రి మోటివేషన్గా తీసుకొని మా బ్రతుకులో మా యొక్క జీవితంలో ఒక మారల్గా నాయన తండ్రి జీవించడానికి సహాయం చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరములు ఆయన వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉండి వారి యొక్క మాట విని వారికి లోబడి జీవించారు. తర్వాత 3.5 సంవత్సరములు ఆయన మినిస్ట్రీలో ఉన్నారు. అనగా తన యొక్క పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క పని మీద ఆయన మహిమ పరచుటకు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను ఆయన చేశారు. వాటిలో మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చనిపోయిన లాజరుని లేపారు. పక్షవాయువు కలిగిన వారిని ఆయన స్వస్థపరిచిన దేవుడుగా ఉంటున్నారు. బర్తమయ అన్నటువంటి గుడ్డివానికి కన్నులు ఇచ్చాడు. తర్వాత రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇంకా అనేకమైన సేన అన్నటువంటి దయ్యములను ఆయన విడుదల చేసి ఆ యొక్క వ్యక్తిని రక్షించినట్లు మనం చూస్తున్నాం. ఇవే కాకుండా మారు మనస్సు పశ్చాత్తాపం కొరకు అనేక మందికి ఆయన రక్షణార్థమై మరియా ప్రార్థన కూడా ఆయన విన్నారు. ఈ విధంగా అనేక మందికి ఆయన స్వస్థతను విడుదలను దయచేసి పాప క్షమాపణ కూడా దయచేశారు. ఈ యొక్క 3.5 సంవత్సరములు ఆయన 12 మంది శిష్యులతో కలిసి ఆయన సేవలో ఉంటున్నారు. వారిలో ఒక్కడైనటువంటి యూదా ఇస్కరియోతు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మతాధిపతులకు లేక పరిసయ్యులకు ఆయనను 30 వెండి నాణ్యములకు అమ్మినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వెండి నాణ్యముల ద్వారా అతడు ఒక భూమిని కొన్నాడు. తర్వాత ఆ యొక్క భూమిలోనే అతడు ఉరి వేసుకొని చనిపోయినట్లున్నాడు. ఆ భూమి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శపింపబడిన భూమిగా అది చిరస్థాయిగా నిలబడిపోయినట్లు చూస్తున్నాం. 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు వారు ప్రభువును అప్పగించాడు. ఆ సమయంలో అన్నా కైఫా లేక మతాధిపతుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నేను మీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు వారు ఆ యొక్క డీలింగ్ చేసుకుంటారు. ఆ సమయంలో 30 నాణ్యములకు ప్రభు వారికి అప్పచెప్తాడు. వారు అడుగుతారు, మేము అంతమందిలో ప్రభు ఎక్కడుంటాడో మీకు తెలుసా ఈ యొక్క సమయంలో అన్నప్పుడు ప్రభు బల్ల ఇచ్చే సమయంలో ప్రభువా ప్రతిరోజు వెళ్ళిన విధంగానే గెత్సెమనేకి మనం వెళ్తాం ఆ ప్రార్థన కంటే, తొందరపడకు యూదా అని ప్రభు చెప్పినట్లుగా కూడా మనము చూస్తున్నాం. తర్వాత ఏ విధంగా మేము యేసు ప్రభు వారిని ఆ యొక్క శిష్యులతో కూడా ఆయన కలిగి ఉంటాడు కాబట్టి ఆ యొక్క 11 మంది శిష్యులతో ఏ విధంగా మేము యేసు ప్రభుని గుర్తించాలన్నప్పుడు నేను యేసు ప్రభు వారిని మీకు అప్పచెప్పడానికి ఒక ముద్దును యేసు ప్రభు మీద పెడతాను అని చెప్తాడనమాట.
ఆ యొక్క ముద్దులో గూడా చాలా రకములుగా మనం చూస్తున్నాం. ప్రేమతో కూడినటువంటి ముద్దు, పగతో కూడినటువంటి ముద్దు అనగా యూదా ఇస్కరియోతు పగతో యేసు ప్రభువారిని అప్పజెప్పారు. తర్వాత స్వీకరించడానికి పెట్టేటటువంటి ముద్దు, ఈ విధంగా అనేకమైనటువంటి ముద్దులు గూడా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు ప్రతిరోజు తన యొక్క తండ్రితో సంభాషణ లేక ప్రార్థన చేయటానికి గెత్సేమనే తోటకు వెళ్ళే సమయము ఆసన్నమైతుంది. ఆ సమయంలో తన యొక్క శిష్యులతో కూడా యేసు ప్రభువారు బయలుదేరి గెత్సేమనే తోటకు వెళ్తారు. అప్పుడు శిష్యులకు చెప్తాడనమాట. ఆహ్, ఆహ్, పేతురు, యోహాను, యాకోబులను సెపరేట్‌గా ఆయన తీసుకొని వెళ్తారు. బికాజ్ వాళ్ళను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళను మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. వాచ్ అండ్ ప్రే. మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు వారు సరే అని చెప్తారు. ఆ యొక్క శిష్యులందరూ ప్రార్థనలో ఉండమని చెప్పి ప్రభువారు వెళ్ళి తన యొక్క తండ్రితో ప్రార్థన చేస్తాడు. ఏమని? ఈ యొక్క మాట ఇప్పుడు మనము బైబిల్ వాక్యంలో చూసుకున్నట్లు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే దీనిని తొలగించుము అని అంటాడనమాట. ఆహ్, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తాడు. ఆ యొక్క సమయంలో ఆహ్, ఏం చేస్తారంటే ఆహ్, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసే టైంలో ఆ యొక్క కప్పు అంటే పాప ఆహ్, లోక పాపమంతా గూడా ఒక కప్పులో ఒక గిన్నెలో ఉంటుందనమాట. ఆ యొక్క చేదును ప్రభువు స్వీకరించాలి కాబట్టి, ఆ యొక్క లోక పాప భారమునంతా ప్రభువు తల మీద వేసుకుంటాడు. తన యొక్క భుజముల మీద వేసుకుంటాడు. మనము చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును అని. ఆ యొక్క భారాన్ని, పాపపు భారము, లోకానికి సంబంధించిన పాపపు భారమును ఆయన భుజముల మీద వేసుకున్నప్పుడు, ఆయన యొక్క యేసు ప్రభువారు తన యొక్క తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క భారమంతా కూడా తన యొక్క తలలో ఉంటుంది. ఆ యొక్క ప్రార్థన చేసే సమయంలో చెమట రక్త బిందువులుగా ఒక గుండు పైన లేక ఆ యొక్క రాక్ పైన వస్తుందనమాట. అప్పుడు చెమట రక్త బిందువులుగా వచ్చే అంత స్ట్రెస్ ప్రభువు తీసుకొని ఆయన ప్రార్థన చేస్తాడు. అది నిజమా అని సైంటిస్టులు ఆ యొక్క దీనిని రీసెర్చ్ చేసినప్పుడు అది నిజమే అని తేలింది. ఎప్పుడైతే టెన్షన్ ఎక్కువగా ఉంటుందో మనిషికి ఆ యొక్క రక్త నాళములన్నీ చిట్లిపోయి ఆ యొక్క రక్తము చెమట రూపంలో అది బయటకొచ్చేస్తుందనమాట. చెమటకు బదులుగా రక్తము ఆయన కారుస్తాడు. ఈ రోజుకి కూడా అనేక మంది వెళ్ళి ఆ యొక్క పాలస్తీనా దేశమునకు బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు ఆ యొక్క రాతిని చూస్తారు. అది టచ్ చేసి కూడా అరిగిపోయిందని కూడా కొంతమంది చెప్తారనమాట ఇజ్రాయెల్ కంట్రీలో. ఈ విధంగా యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారు ప్రార్థన చేసి తన యొక్క శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు నిద్రపోతూ ఉంటారు. అయ్యో! మీరు ప్రార్థన చేయమని చెప్పినానే చేయకూడదా అంటే, ప్రభువా సాతాను మమ్మల్ని శోధించింది, మేము తప్పక ప్రార్థన చేస్తామని చెప్తారు. ఆ సమయంలో యూదా ఇస్కరియోతు ఆ యొక్క బెటాలియన్‌తో, సైన్యముతో వచ్చి యేసు ప్రభువారిని ముద్దు పెడతాడనమాట. అంతమందిలో ఎలా మేము యేసు ప్రభువుని కనుక్కోవాలా అని అంటారు గదా! ఈ యొక్క అన్నా కైఫా సైన్యము అప్పుడు యేసు ప్రభువును ముద్దు పెట్టినప్పుడు యేసు ప్రభువు, యూదా స్వీకరించడానికి పెట్టేటటువంటి ముద్దు నీవు నన్ను అప్పగించటానికి పెట్టినావా అని ప్రభువారు యూదా ఇస్కరియోతును పలకరిస్తాడు. అప్పుడు ఎవరి కోసం మీరు చూస్తున్నారన్నప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి సైన్యం అంటారు, మాకు నజరేయుడైన యేసుక్రీస్తు కావాలంటే వీరినందరినీ వదిలేయండి, ఆ యేసుక్రీస్తు నేనే అంటాడు. అప్పుడు మళ్ళీ యూదాకు చెప్తాడు, యూదా మీరు నన్ను బంధించాలనుకుంటే పగులే మీరు బంధించొచ్చు కదా, ఈ యొక్క రాత్రి సమయంలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని ప్రభువారు అంటాడు. అప్పుడు తనను తాను ధైర్యంగా ఆ యొక్క సైన్యమునకు అప్పజెప్పుకుంటాడనమాట. కనుక యేసు ప్రభువారిని అక్కడి నుంచి వాళ్ళు గెత్సేమనే తోట నుంచి తిరిగి రాజు అయినటువంటి పిలాతు దగ్గరికి వారు తీసుకొని వెళ్ళడానికి చూస్తారు. అప్పుడు పేతురు ఆయన ఏమంటాడంటే ఆవేశంతో అక్కడ వచ్చినటువంటి సైన్యంలో ఒకని చెవి నరికేస్తాడు. నరికినప్పుడు ప్రభువు అంటాడు, నన్ను నేను రక్షించుకోవాలి అని నేను ప్రభువును, నా తండ్రిని ప్రార్థన చేస్తే అనేక మంది దేవదూతలు నా కొరకు పంపిస్తాడు. ఇటువంటి కత్తి అవసరం ఉండదని అతని చెవి తిరిగి ఆ యొక్క సైనికుడికి అతికించినప్పుడు అది అతుక్కుంటుంది. అక్కడ కూడా ప్రభువు కనికరముతో అద్భుతం చేస్తాడు. తర్వాత యేసు ప్రభువారిని
అక్కడి నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క సైన్యమంతా బంధించి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మనము నెక్స్ట్ వీడియోలో వి విల్ కంటిన్యూ అన్యాయపు తీర్పు గురించి మనము విందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.